హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను అయితే చూసారు కదా, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా నేను. మేమైతే ఆ వెహికల్ లో వచ్చేసి ఎయిర్పోర్ట్ లో అయితే దిగినాం, కోచి ఎయిర్పోర్ట్ లో. బుక్ చేసుకున్నాక టికెట్ దున్ను ఐడి ప్రూఫ్ ఏమన్నా చూపించాలి, ఆధార్, ఓటర్ ఐడి అలాంటివి. అందరం అయితే లోపలికి వచ్చేసాం. మా అన్నయ్య అయితే అక్కడే ఉండిపోయిండు, ఎందుకంటే మా అల్లుడి గాడికి మేము టికెట్ బుక్ చేయలేదు ఫస్ట్, మాకు తెలియదు. 7 months బేబీ లోపల ఉంటేనే టికెట్స్ అవసరం లేదంట. 7 months ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ టికెట్ అయితే బుక్ చేసుకోవాలంట. అది మాకు తెలియదు. అలాగైతే బయట పడ్డాడు. చూడండి, వాడు 24 years పట్టింది ఫ్లైట్ ఎక్కడానికి. వాడు చూడండి 1 year లోనే ఎక్కుతుంది ఫ్లైట్ అయితే. ఎంత లక్కీ కదా. బ్యాగ్ వెయిట్ చెక్ చేశాక బోర్డింగ్ పాస్ అయితే మనకి ఇస్తారు. వెయిటింగ్ చేయడానికి అయితే అక్కడ చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోడానికి అయితే వెళ్తున్నాం మేమైతే. వచ్చే ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద ఉంది కదా. చిన్న బ్యాగ్ లో గురించి మొత్తం అయితే చెక్ చేస్తారు. ఇంకా మేము తొందరగా వచ్చినాం కాబట్టి సెట్ అయింది, లేకపోతే మా అన్నయ్య అక్కడే ఉండిపోవు, ఎందుకంటే అల్లుడు గారు కాబట్టి. ఫస్ట్ టైం కాబట్టి 2 hours ముందే ఉన్నాం మేమైతే. కాసేపు కూర్చోగానే మాదైతే వచ్చింది. ఇంటి దగ్గర నుంచి ఫ్లైట్ చూస్తున్నా నేనైతే. ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తున్నాం మా అన్నయ్య నేనైతే. కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే నాది లాస్ట్ కి వచ్చింది సీట్ ఒక్కదానికే, వీళ్ళందరూ ముందట. ఫ్లైట్ ఎక్కేసాను మొత్తానికి అయితే. ట్రైన్ టికెట్ లాగానే బుక్ చేసుకునే ఎట్లా వెతుకోవాలో అట్లనే వెతుక్కోవచ్చు, సింపుల్ గానే ఉంది. నేనైతే ఫస్ట్ టెన్షన్ పడ్డా, అయితే కంఫర్ట్ కూర్చొని సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నాను. దానికి కూడా టెన్షన్ పడ్డా, అసలు ఎట్లా పెట్టుకుంటారో ఏందో, పక్కన అడగొచ్చు కదా అనుకున్నా, కానీ అవసరం లేదు, మనకే తెలుస్తుంది అక్కడ పోయినాక ఎట్లా పెట్టుకోవాలని చెప్పి. అవుతుంది ఫ్లైట్ అయితే, కొంచెం సౌండ్ వస్తుంది, మనకి ఎగిరిన ఫీలింగ్ వస్తుంది పైకి, ఇట్లా ఒకటే సడన్ గా ఎగురుతున్నాం అన్నట్టు. అయితే చాలా బాగుంది కదా. నాకైతే విండో సీట్ రాలేదు, పక్కన వచ్చింది, బట్ బాగుంది వ్యూ అయితే. అట్లా వీడియోలు తీసుకున్నాను, చాలా బాగుంది కదా. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? ఎక్కితే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి. కరెక్ట్ 1 hour అంటే 1 hour లో దిగేసాం కరెక్ట్ గా. 4 hours పట్టింది ట్రైన్ లో అయితే. దానికైతే ఎగ్జిట్ అయిపోతున్నాం ఇక. అప్పుడు అనుకునేది ఫ్లైట్ చూస్తే చిన్నగానే అనిపిస్తుంది, అసలు దాంట్లో జనాలు ఉంటారా అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కినాక తెలిసింది చాలా మంది ఉంటారని చెప్పి. ఇక్కడ నుంచి అయితే మనకు ఒక వెహికల్ ఉంటుంది, బస్సులు ఉంటాయి, ఆ బస్ లో మాత్రం ఎక్కొచ్చు. ఎక్కి మనం ఎయిర్పోర్ట్ దగ్గర దిగాలి. ఇప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళినాం. ఇక్కడ బ్యాగుల దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ముందుకైతే. ఇప్పుడైతే బ్యాగులు తీసుకోవాలి, ఇట్లా వస్తాయి అనమాట బ్యాగులు వరుసగా ఒక్కొక్కటి. దాంట్లో మనం వెతుక్కోవాలి ఎక్కడ ఉందని చెప్పేసి. ఇక్కడనే 1 hour, 1/2 hour పడుతుంది. చాలా మంది కాబట్టి మేము 8 members కాబట్టి వెతుక్కున్నాం. ఇక నా బ్యాగ్ అయితే వచ్చింది, ఫస్ట్ నా బ్యాగ్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా నేను ఎప్పుడు రాలేదు, చూస్తున్నాను అనమాట. చాలా పెద్దగా ఉంది ఇది కూడా, మనం ఎప్పుడు మొత్తానికి అయితే మనం ఎగ్జిట్ అయిపోయి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం ఉప్పల్కి. ఉప్పల్కి అయితే వెళ్తున్నాము. 4 days మన ఫుడ్ లేక కేరళ ఫుడ్ తీయబడింది. ఇప్పుడైతే పుస్తకాలకి అయితే చూసినాం, అందరికి ఎగ్జైట్మెంట్ బిర్యానీ చూడగానే. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే బాయ్, ఉంటాను.